మాటలేంటి, ఇలా చేయాలా, మనం ఇలాగే ఇవ్వాలా. చాలామంది అది విని చాలా ప్రేరణ పొందుతారండి ఖచ్చితంగా. దేవుడు అందుకే ఆ రోజు దావీదుతో, ఆ రోజు కీర్తనలు రాసినటువంటి దావీదు ఆ రోజు ఏమని అంటున్నాడు, దేవుని గురించి నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. చూసారా, ఇంపుగా మనమే వాయించాలి. మనం ఉత్సాహధ్వనితో పాటలు రాయాలి, హెచ్చరించే పాటలు, బుద్ధి కలిగే పాటలు. ఇవన్నీ నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడు, నాకు ఎలా పాడాలో, నాకు ఎలా వాయించాలో, నా పాటలను ఎలాగ కట్టాలో, నా కొరకు ఎలాంటి కీర్తనలు రాయాలో, అందులో ఏ మాటలు ఉండాలో, ఇవన్నీ నిజంగా దావీదు ఎంత ఆలోచించాడు ఒకసారి మీరు ఆలోచించాలి.